హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు మేమైతే షాదీపేటలో ఉన్న డీమార్ట్‌కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో నాకైతే ఈ ప్లేస్ బాగా అనిపించింది. ఇది వచ్చేసి ఓపెన్ థియేటర్ అంట. అంటే గ్రౌండ్‌లోనే ఓపెన్‌గా మూవీస్ చూపిస్తారట. నాకు కూడా తెలీదు. వెళ్ళేటప్పుడు మా ఆయన చూపించి అలానే చెప్పారు. ఇక్కడైతే ఎంట్రీ అయితే అయిపోయాం. మేము నైట్ టైం వెళ్ళాం. ఎందుకు అని అంటే డే టైంలో సమ్మర్ కదా, ఎండ ఎలా కొడుతుంది, చిన్న పాపని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి మేము ఇక్కడ నైట్ టైమే షాపింగ్కి అయితే వచ్చాము. వచ్చేసరికి చాలామంది ఉన్నారు. అలాగే డీమార్ట్ ముందైతే చాలా వెహికల్స్ ఉన్నాయి. ఫస్టే మా ఆయన అయితే ఇక్కడ నన్ను షాపింగ్ ఏరియాకి అయితే పట్టుకొచ్చేసారు. నేను ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి టీ షర్ట్స్ అలాగే షార్ట్స్ అవన్నీ చూస్తున్నాను. పక్కనే మా పాప అయితే ఆ ట్రేలో కూర్చొని జ్యూస్ తాగుతుంది. ఎందుకు అని అంటే తనకి అది చేతిలో పెట్టేస్తేనే షాపింగ్ చేసుకోవడం నాకు సులువుగా ఉంటుందని చెప్పేసి మా ఆయన అయితే దానికైతే అది పెట్టేశారు. మెయిన్లీ నేనైతే షాపింగ్కి వెళ్ళిందైతే ఇలా షాపింగ్ చేద్దామని కాదు. నేనైతే కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ తీసుకుందామని అయితే మా ఆయన్ని డీమార్ట్‌కి తీసుకెళ్ళండి అని అయితే అడిగాను. బట్ మా ఆయన అయితే ఇక్కడ మాత్రం నన్ను తీసుకొచ్చేసి ఈ షాపింగ్ ఏరియాలో వదిలేశారు. ఇది థర్డ్ ఫ్లోర్‌లో ఉంది. నన్నైతే ఫస్టే ఇక్కడికైతే తీసుకొచ్చేశారు. సరే పోనీలే, ఆడవాళ్ళకి ఎవరికైనా షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా. ఇది చేశాక నెక్స్ట్ అయితే అది చూసుకుందాంలే అని చెప్పేసి నేనైతే దీన్నైతే కంటిన్యూ చేసేసాను ఇక. మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. తనైతే అస్సలు డిస్టర్బ్ చేయడం లేదు. తనకి అయిపోయిన కొద్దీ చేతిలో అలా ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటే తను మాత్రం సైలెంట్గా ఆడుకుంటూనే ఉంది. నా పని నేను చేసుకుంటూ సైడ్స్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ. మా పాప అయితే నాకైతే అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అయితే అడుగుతుంది. నేనైతే అంతగా తనకి నచ్చినవే చూస్ చేసుకుంది. చూసారా, తను చూస్తే ఇంతానే ఉంది కానీ తనకి మాత్రం తనకి నచ్చినవే కావాలని అయితే అక్కడ మొండేసం అయితే వేసేసింది. సరే పోనీలే చిన్నపిల్ల కదా అని చెప్పేసి తనకి నచ్చినవి కూడా తీసుకున్నాం మేము. చూడండి ఎలా తాగేస్తుందో. తనకి జ్యూసెస్ అన్నా పల్ఫీస్ అన్నా ఇలా డ్రింక్సే ఎక్కువ తాగడం అలవాటు. ఎందుకు అని అంటే తనకి ఇక అవే అలవాటు అయిపోయాయి. మా ఆయన ఊరికే ఫ్రిడ్జ్లో తీసి పెట్టడం కానీ తీసుకురావడం కానీ ఎక్కువ ఇంట్లో అవి ఉండడం వల్లనే తనకి అవే అంటేనే చాలా ఇష్టమైపోయాయి. తను కూడా చాలా ఇష్టంగా తాగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. మెయిన్లీ నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే నేనైతే ఒకటి కొందామని వెళ్ళి ఇంకొకటి అయితే కొన్నాను. మా ఆయనకి ఇక్కడ నేను తీసుకునేటికి నాకు సైజ్ సరిపోయిందా లేదా అని అయితే చెక్ చేసుకున్నాను. అలాగే మా ఆయన ఒపీనియన్ కూడా తీసుకున్నాను. ఎందుకు అని అంటే పాపం అంత దూరం తీసుకెళ్ళిండు కదా, తనని అడగకుండా తీసుకుంటే ఎలా ఉంటుంది, తన ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా. నేనైతే ఇక్కడ ఫుట్వేర్ చూస్తున్నాను. నాకు పెద్దగా అంతగా ఏం నచ్చలే. అన్నీ పెట్టేశారు కదా అక్కడ. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా, ఏవి తీసుకోవాలి అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒకటైతే చూస్ చేసుకున్నాను. ఒకసారి ట్రయల్ చేద్దామని అయితే ట్రయల్ చేశాను. నాకు బాగా అనిపించాయి కానీ రేట్ చూసేసరికల్లానే హెవీ అనిపించింది. నెక్స్ట్ ఇక అక్కడ పెట్టేసి అయితే నేనైతే పక్కకి వెళ్ళిపోయాను. మా ఆయన ఉండి బాగున్నాయి కదా తీసుకోవచ్చు కదా అని అయితే అన్నారు. కానీ నేను అలా తీసుకోలేదు. ఇక్కడ పుట్టే వాళ్ళ కోసమని బేబీ టవల్ ఇంకొకటి అయితే తీసుకున్నాం. ప్రైజెస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది. అందుకే మా ఆయన అయితే ట్రై చేయమని అయితే అన్నారు. ఇక్కడ చూడండి 199, 179 అట్లా ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయని అనుకోకండి. అలా తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి మనమైతే ఒక్కొక్కటి ఏరుకుంటూ అందులో వేసుకునేసరికల్లా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తే పర్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక్కడ చూడండి మా పాప సైజెస్ అయితే ఫ్రాక్స్ అయితే చూస్తున్నాను. తనకి నచ్చినవే తీసుకోవాలంట నేను. తను విగ్గేసుకుంటుంది స్టార్టింగే. చూడండి ఎలా పట్టుకుందో. ఆ పిల్ల ఇంత లేదు కానీ తనకి నచ్చింది కావాలంట. వాళ్ళ డాడీని అడుగుతుంది డాడీ ఎలా ఉంది అని చెప్పేసి. నేను తీసిన కొద్దీ తనైతే చూసుకుంటుంది. నాకు ఏది సెట్ అవుతుందని అయితే చూస్తుంది. ఇక్కడ నేనైతే ఇంకా కొన్ని చూసుకుంటున్నాను. ఎందుకు అని అంటే తనకి చాలా డేస్ ఎక్కువ నేనైతే ఎప్పుడు ప్యాంట్స్ షర్ట్స్ టీ షర్ట్స్ షార్ట్స్ అలానే తీసుకున్నాను. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ అవే వేయడం అవే తీసుకోవడం జరిగింది. బట్ కాకపోతే ఇక్కడ చిన్న సైజులో ఫ్రాక్స్ డైలీ వేర్ టైప్లో తీసుకుందామని అయితే తీసుకున్నాను. ఇక నేను తనకి ఎన్ని తీసుకున్నా కూడా మనకైతే అస్సలు సరిపోదు. ఇంకా లేవు అని అయితే అనిపిస్తుంది కానీ ఉన్నాయని అయితే మనం ఎక్కడన్నా చెప్తామా.
అస్సలు చెప్పలేము కదా. నాకెందుకో ఇక్కడ ఈ కుర్తా బాగా నచ్చేసింది. వచ్చి వెంటనే చూసేసాను. కానీ రేట్ చూసేసరికల్లా వామ్మో బాబోయ్! నేనైతే షాక్ అయ్యాను. 2000 అట్లుంది. ఇగ మనకు వద్దులే జస్ట్ చూసి ఆనందిద్దాంలే అని చెప్పేసి చూసి ఆనందంతో పక్కకైతే వెళ్ళిపోయాను ఇగ నేనిక్కడ. మీరు కూడా ఎప్పుడైనా అలా ట్రై చేశారా? అలా ట్రై చేసి ఉంటే లెట్స్ కామెంట్ నా ఓకేనా. ఇక నేనైతే ఇక ముందుకెళ్ళిపోతున్నాను. ఆ షాప్‌లో ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళెవరో లేసి తింటుంటే మా పాప అయితే ఏడ్చేసింది. వాళ్ళైతే ఇచ్చారిగ. నెక్స్ట్ ఇక నన్నైతే మా ఆయన సెకండ్ ఫ్లోర్‌కి అయితే తీసుకొచ్చేసారు. కొన్ని కిచెన్ ఐటెమ్స్ తీసుకుందాంలే, నేను వచ్చిందే మెయిన్ వీటి కోసం, నువ్వు నన్ను వీటి కోసం తీసుకుపోయావా అని చెప్పేసి అడిగేసరికల్లా మా ఆయన అయితే ఇక నెక్స్ట్ నన్నైతే ఇక్కడికి పట్టుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఏవి చూసినా కూడా వామ్మో బాబోయ్ అన్నట్టే ఉన్నాయి. చూడండి ప్రైజెస్ ఎలా ఉన్నాయో. తక్కువ ఉన్నాయని చెప్పేసి అస్సలు అనుకోకండోయ్. ఎందుకంటే మనం అది ఒక్కొక్కటి అందులో వేసుకునేసరికి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికల్లా చాలా రేట్ అవుతుంది. చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయని అయితే అసలు అనుకోకండి. ఇక నేనైతే కొన్ని బౌల్స్ అలానే ఇట్లా టిఫిన్ వేరు కర్రీస్ చేసుకోవడానికి కానీ అని చెప్పేసి అయితే చూశాను. నాకు మంచిగా అనిపించినాయి కానీ మా ఆయన ఉండి అయితే వద్దు నెక్స్ట్ టైం వద్దాంలే అని అయితే అన్నారు. ఇక ఒక పోనీలే అని చెప్పేసి ఆ ఫ్యాన్ అయితే తీసేసుకున్నాను ఇక. ఇక్కడ బాక్సెస్ కూడా చూశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతాయి బాక్సెస్. చాలా బాగున్నాయి. టిఫిన్ బాక్సెస్ కానీ ఆఫీస్ వేర్కి కానీ లంచ్ బాక్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి. నేనైతే జస్ట్ అక్కడ చూశాను అంతే. ఎందుకంటే మా ఇంట్లో స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకోసమని. మా ఆయన నుండి మన పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి నువ్వు ఇక వచ్చేయి అని అయితే ఉన్నారు. నేనైతే ఇక్కడ మనం కదలాలనిపిస్తే మన ఆడవాళ్ళకి మెయిన్గా వచ్చేది కిచెనే కదా. ఇక్కడ నేనైతే ఇంటికైతే వచ్చేసాము ఇక. లగేజ్ మోయడం చేతకాక నేనైతే ఇక్కడ సెక్యూరిటీతో అయితే తెప్పించుకున్నాను. వాళ్ళైతే తీసుకొచ్చేసి రూమ్ ముందైతే పెట్టేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మా పాప ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందో చూడండి. ఇదంతా చాలా అయిపోయిందండి. మా ఆయన పర్స్ మాత్రం ఫుల్గా ఖాళీ చేసేసాం నేను మా పాప. మీరు కూడా ఇంతేనా? ఓకే బాయ్ బాయ్.